కామ్రేడ్స్, ఈరోజు సిపిఐ పార్టీ 100 ఇయర్ సెలబ్రేషన్స్ ముగింపు ఉత్సవాలు ఖమ్మం జిల్లాలో జరుగుతున్నాయి. ఆ యొక్క ముగింపు సమావేశాలకు 1,00,000 మందితో రెడ్ షర్ట్స్ వాలంటీర్స్ కవాతు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో దేశంలో వివిధ ప్రాంతాలలో జరుపుతున్నటువంటి మన తెలంగాణ, ఏపీలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు జనసేవదళ్ వాలంటీర్లకి ఈ యొక్క ప్రోగ్రాం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ నగరంలో నారాయణగూడలో ఈ యొక్క జనసేవదళ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం అనేటటువంటిది శుభసూచకం. ఈరోజు గతంలో చంద్రాశర్ లాంటి వాళ్ళు ఈ జనసేవదళ్ క్యాంపు భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ముందు చూపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేటటువంటి జరిగింది. కానీ ఈరోజు దేశంలో జనసేవదళ్ క్యాంపులు పెడుతూ శారీరకంగా ఈ దేశటువంటి మతోన్మాదులని మనకు ఈ జనసేవదళ్ క్యాంపుకు సంబంధించి ఈ యొక్క శిక్షణ పూర్తి అయ్యే వరకు మనకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఎట్లా ఉండాలి, ఎట్లా మెలగాలి, ఎట్లా క్యాంపులో పాల్గొనాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలనే విషయాలపైన మనకు జనసేవదళ్ బాధ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ మేకల శ్రీనివాసరావు గారిని ఇన్స్ట్రక్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కామ్రేడ్స్, మన యొక్క శిబిరం జరిగేటప్పుడు నిర్వహిస్తున్నప్పుడు ముందుగా మనకున్నటువంటి గతంలో ఏముండే సెల్ ఫోన్ లేకుండా ఉండే, ఇవాళ సెల్ ఫోన్లు వచ్చినాయి. సెల్ ఫోన్లను కూడా సైలెంట్లో పెట్టుకొని లేదా పక్కకట్ట ఒక దగ్గర అన్నీ కలిసి ఆ కార్లో పెట్టండి. ఎందుకంటే ప్రతినిత్యం ఏదో ఒక ఫోన్ వస్తూ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అదొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన యొక్క సిన్సియారిటీని కమ్యూనిస్ట్ పార్టీ యువ కమ్యూనిస్టులుగా మనం నిబద్ధతతోటి ఒక సైనికుడి వలె ఈ యొక్క శిక్షణాన్ని పూర్తి చేసుకొని మనం ఖమ్మంలో